హలో ఫ్రెండ్స్, ఈ బ్రహ్మాండంలో ఇలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అక్కడ మీకు ఆబ్జెక్ట్స్ అయితే కనిపించవు, కానీ మీకు అక్కడ చాలా రహస్యాలు దొరుకుతాయి. ఇక్కడ ఇలాంటి ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి వాటికున్న కాంతి కారణంగా వైజ్ఞానికుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. స్పేస్ మిస్టరీస్ సిరీస్ని మీరు బాగా ఆదరించారు కాబట్టి స్పేస్ మిస్టరీస్ సిరీస్లో మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసాం. ఇవాల్టి వీడియోలో మేము ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ గురించి చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవుట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మొదటి మిస్టరీ కాస్మిక్ వాయిడ్స్. ఇవి యూనివర్స్లో ఎలాంటి ప్రదేశాలంటే అక్కడ చాలా తక్కువ సంఖ్యలో గ్యాలక్సీస్ ప్రజెంట్ అయి ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో అయితే ఒక్క గ్యాలక్సీ కూడా ఉండదు. మీకు చెప్పాలంటే వాయిడ్స్ పెద్ద పెద్ద సూపర్ క్లస్టర్స్ని వేరు చేస్తాయి. ఈ వాయిడ్స్ బ్లాక్ హోల్స్కి పూర్తిగా వేరుగా ఉంటాయి. ఒక పక్క బ్లాక్ హోల్స్ స్పేస్లో ఒక రకమైన హోల్స్గా ఉంటే, ఇక వేరే సైడ్లో వాయిడ్స్ ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ ఎలాంటి నార్మల్ మ్యాటర్ ఉండదు. అలాగే అక్కడ డార్క్ మ్యాటర్ కూడా ప్రెజెంట్ అయి ఉండదు. ఇవి పూర్తిగా ఖాళీగా ఉంటాయి. ఇలా అయినప్పటికీ వీటిని మనం చూడగలం. అయితే అసలు ఇవి ఏమిటి? సైంటిస్టులు ఇప్పటికీ వాయిడ్స్ ఎగ్జిస్టెన్స్ మరియు అక్కడ గ్యాలక్సీస్ తక్కువగా ఉండటాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో పాటు మనం వేరే విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతాం. నిజానికి దాన్ని కన్ఫ్యూజన్ కాకుండా భయం అని చెప్పాలి. మనం చనిపోతామేమో అని భయం, మన భూమి అంతమైపోతుందేమో అని భయం. కొన్ని నెలల క్రితమే మన భూమి పక్క నుంచి ఒక ఆస్ట్రాయిడ్ వెళ్ళింది. సైంటిస్టులకు దీని గురించి చాలా సంవత్సరాల ముందు నుంచే తెలుసు. అయినా భూమి మీద ఉండే జీవుల్లో మనం మాత్రమే ఇంటెలిజెంట్ ప్రాణులు అయినప్పటికీ మనకు ఆస్ట్రాయిడ్స్ అంటే ఆ భయం అలానే ఉంటుంది. చాలామంది అయితే భూమి వైపు వస్తున్న అపోఫెస్ మరియు బెన్ను లాంటి ఆస్ట్రాయిడ్స్ గురించి విని చాలా భయపడుతున్నారు. చాలామంది ఇది కూడా చెప్తున్నారు, హెలిస్ కామెట్ మన భూమికి చాలా దగ్గరగా వెళ్ళబోతోంది అని. అయితే ఇలాంటి ఆబ్జెక్ట్స్ మన యూనివర్స్లో ఎన్ని ఉన్నాయని మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక్క క్షణంలో అవి మనల్ని అంతం చేయగలవు. నెప్ట్యూన్ ప్లానెట్ తర్వాత ఉండే క్రీపర్ బెల్ట్ మరియు ఊర్ట్ క్లౌడ్లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ తిరుగుతున్నాయో ఇంకా మనకి తెలియదు. ఊర్ట్ క్లౌడ్లో అయితే చాలా కామెట్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం అబ్జర్వ్ చేయలేం. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్స్ మన ఇన్నర్ సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయి మన భూమి వైపే వస్తే వాటిని మనం మళ్లించడానికి మన దగ్గర 6 నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఇలాగే ఏదైనా రోగు ప్లానెట్ లేదా రోగు స్టార్ ఇన్నర్ సోలార్ సిస్టంలోకి రావటం, భూమి ఏదైనా బ్లాక్ హోల్ వైపు అట్రాక్ట్ అవటం, లేదా మన భూమికి చాలా దూరంలో ఉండే గ్యాలక్సీ యొక్క గామా రే బర్స్ట్కి బలైపోవటం, లేదా దగ్గరలో ఉండే ఏదైనా స్టార్ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అవ్వటం, ఇలా మన భూమిని అంతం చేయడానికి ఛాన్సెస్ వేలల్లో ఉన్నాయి. కానీ మనం ప్రాణాలతో ఉండడానికి ఒక్క ప్లానెట్ మాత్రమే ఉంది. ఈ యూనివర్స్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక మిస్టరీ. ఫ్రెండ్స్, ఈ యూనివర్స్లో అతిపెద్ద మిస్టరీ ఏమిటంటే అది ఈ యూనివర్స్ మాత్రమే. మేము చెప్పాలనుకున్నది ఏమిటంటే ఈ రోజు వరకు కూడా ఎవరూ దీన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయారు, అసలు ఈ యూనివర్స్ ఎలా తయారైంది అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ యూనివర్స్ ఇలా ఎంతవరకు వ్యాపించి ఉంది. మనలో చాలామంది ఏం నమ్ముతారు అంటే ఈ యూనివర్స్ బిగ్ బ్యాంగ్ తర్వాత తయారైందని. కానీ ఇది కూడా మెజారిటీ యొక్క ఒపీనియన్ మాత్రమే. మీకు చెప్పాలంటే యూనివర్స్ ఒరిజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక థియరీ మాత్రమే. బిగ్ బ్యాంగ్ థియరీ కూడా చాలా ఆల్టర్నేటివ్ వర్షన్స్ ఉన్నాయి. ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ థియరీ మరియు స్టడీ స్టేట్ థియరీ కూడా యూనివర్స్ యొక్క ఒరిజిన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇందులో ఏ థియరీ 100% నిజం లేదా యూనివర్స్ పుట్టడానికి కారణం వేరే ఉందా అనేది మనకు చెప్పలేదు. మనకు తెలియదు కాబట్టి మనం దీన్ని కూడా నిజం అని చెప్పకూడదు. అదేమిటంటే ఈ యూనివర్స్ యొక్క ఏజ్ 13.7 బిలియన్ ఇయర్స్ అని. మన అబ్జర్వబుల్ యూనివర్స్ యొక్క డయామీటర్ 9200 కోట్ల లైట్ ఇయర్స్. ఇక్కడ అబ్జర్వబుల్ అంటే మీనింగ్ ఏమిటంటే మనకు ఈ రోజు వరకు ఈ యూనివర్స్ గురించి ఇంతవరకే తెలుసు మరియు ఇందులో 4% భాగాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాం. 26 ఏప్రిల్ 1920లో ఒక గ్రేట్ డిబేట్ జరిగింది. ఆ సమయంలో ఉండే సైంటిస్టులు ఏం నమ్మేవారు అంటే మన మిల్కీవే గ్యాలక్సీనే మన పూర్తి యూనివర్స్ అని, దీని బయట అసలు ఏమీ కూడా లేదు అని. కానీ తర్వాత ఎడ్విన్ హబిల్ యొక్క రీసెర్చర్స్ మరియు హబిల్ టెలిస్కోప్ లాంటి పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత మన ఈ యూనివర్స్ని చాలా దూరం వరకు ఎక్స్ప్లోర్ చేయగలిగాం. 100 సంవత్సరాల తర్వాత మన నాలెడ్జ్ ప్రకారం మన యూనివర్స్ 9200 కోట్ల లైట్ ఇయర్స్ అయిపోయింది. తర్వాత రాబోయే 100 సంవత్సరాల్లో మనం యూనివర్స్ గురించి ఇంకా ఏం తెలుసుకుంటామో ఇప్పుడు మనం చెప్పలేం. ఇది కూడా ఈ బ్రహ్మాండ యొక్క ఒక మిస్టరీనే. మనం గాలి, నీరు, ఆహారం లేకుండా బ్రతకలేం. మనం వేరే గ్రహాలపైన జీవాన్ని వెతికినప్పుడు మనం ముందుగా అక్కడ నీరు ఉందో లేదో చూస్తాం. అయితే నీరు జీవానికి అంత అవసరమా? మన మనుషుల పరిస్థితిని అయితే నీరు లేకుండా అస్సలు ఊహించుకోలేం. అయితే వేరే గ్రహాల మీద నివసించే ఏలియన్స్ కూడా మనలాగే నీరు అత్యంత అవసరమా? మన భూమి మీద కూడా చాలా జీవులు కనిపిస్తాయి. వాటికి నీరు అవసరం అస్సలు ఉండదు. అవి ఎలాంటి నీరు లేకపోయినా జీవించి ఉండగలవు. ఇదే ఆక్సిజన్ కూడా అప్లై అవుతుంది. భూమి మీద ఉండే చాలా ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అవసరం ఉండదు. అయితే ఇలా కూడా జరిగే అవకాశం ఉంది. వేరే గ్రహాల మీద ఉండే ఏలియన్స్కి కూడా నీరు మరియు ఆక్సిజన్ అవసరం లేకపోవచ్చు.
జూపిటర్ యొక్క మూన్ యూరోపా మరియు సాటర్న్ యొక్క మూన్ ఎన్సెలడస్ పైన నీరు ఉంది అని కనుగొన్నారు. మన చంద్రుని పైన కూడా వాటర్ని డిస్కవర్ చేయడం జరిగింది. అయితే మార్స్ మీద కూడా పాస్ట్లో నీరు లిక్విడ్ ఫామ్లో ఉండేది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే మనం ఎప్పటికైనా ఈ గ్రహాల మీదకు వెళ్ళగలిగితే అక్కడ లైఫ్ మైక్రో ఆర్గానిజం రూపంలో కనిపించే అవకాశం ఉంది. ఈరోజు ఈ ప్రశ్నలు అన్నీ మనకు మిస్టరీనే, కానీ భవిష్యత్తులో వీటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఇది 1959కు సంబంధించింది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ఆస్ట్రోనామర్ మార్టిన్ స్కెమ్ట్ విర్గో కాన్స్టలేషన్లో ఉండే 3C273 అనే ఆబ్జెక్ట్ యొక్క స్పెక్ట్రమ్ని ఆబ్టైన్ చేశాడు. ఆ సమయంలో ఏం నమ్మేవారంటే ఇది ఒక నక్షత్రం అని. కానీ మార్టిన్ ఏం నోటీస్ చేశాడంటే ఇది భూమి నుండి 200 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ ఇంత దూరంలో ఉన్నప్పటికీ దీన్ని మీరు ఆకాశం క్లియర్గా ఉన్న సమయంలో మీ ఇంటి పైనుంచి ఒక బిగినర్ టెలిస్కోప్తో కూడా చూడగలరు. అంటే దీని అర్థం ఏమిటంటే ఇది చాలా కాంతివంతమైంది. అయితే ఏదైనా ఆబ్జెక్ట్కి ఇంత కాంతిని విడుదల చేయాలంటే అది ఒక నక్షత్రమే కాకుండా పూర్తి మిల్కీ వే గ్యాలక్సీ యొక్క ఎనర్జీ కంటే ఎన్నో వేల రెట్లు ఎనర్జీ అవసరమవుతుంది. తర్వాత జరిగిన స్టడీస్ ప్రకారం ఏం తెలిసిందంటే 3C273 స్టార్ నిజానికి స్టార్ కాదు, ఇది వేరే రకమైన ఆబ్జెక్ట్. సైంటిస్టులు దీన్ని క్వాసర్ స్టెల్లార్ ఆబ్జెక్ట్ కేటగిరీలో పెట్టారు. దాన్ని ఈరోజు మనం క్వాసర్గానే చెప్పుకుంటున్నాం. అయితే ఈ క్వాసర్స్ గ్యాలక్సీస్ యొక్క యాక్టివ్ గ్యాలక్టిక్ న్యూక్లియస్ అవుతుంది. దీనికి బ్లాక్ హోల్ నుంచి పవర్ లభిస్తుంది. ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ క్వాసర్ని డిస్కవర్ చేసిన కొద్ది కాలంలోనే మనకు 5 లక్షల పైగా క్వాసర్స్ గురించి తెలిసిందే. ఈ క్వాసర్స్ ఎక్కడ తయారవుతాయంటే అక్కడ మ్యాటర్ యొక్క డెన్సిటీ వేరే ప్రదేశాల కంటే ఎక్కువ ఉండాలి. దీని తర్వాత ఎక్కువ క్వాసర్స్ బ్లాక్ హోల్ దగ్గర కనిపిస్తాయి. పెద్ద పెద్ద గ్యాలక్సీ మధ్యలో బ్లాక్ హోల్ మరియు క్వాసర్స్ ఉంటాయి. కానీ మిస్టరీ ఎప్పుడు మొదలవుతుందంటే చాలా చిన్న చిన్న గ్యాలక్సీస్లో కూడా ఇవి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. మన మిల్కీవే గ్యాలక్సీ సెంటర్లో సాజిటేరియస్ ఏ అనే బ్లాక్ హోల్ ఉంది. అలాగే ఆండ్రోమెడా గ్యాలక్సీ సెంటర్లో కూడా ఒక బ్లాక్ హోల్ ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి క్వాసర్ లేదు. కానీ ఇలా ఎందుకు? దీనికి సమాధానం మన సైంటిస్టుల దగ్గర కూడా లేదు. కొంతమంది ఏం చెప్తారంటే మన మిల్కీవే సెంటర్లో కూడా ఒక క్వాసర్ ఉండేది, కానీ ఎవల్యూషన్ కారణంగా అది దాని పవర్ని కోల్పోయి ఈరోజు పూర్తిగా లేకుండా పోయింది. అయితే ఇలా జరిగి ఉంటే మన మిల్కీవేలో కూడా దీని ఎఫెక్ట్ కనిపించి ఉండాలి, రైట్? కానీ మనకు ఇలా ఏమీ కనిపించలేదు. మనం ఈ టాపిక్ గురించి ఎంతలా ఆలోచిస్తే మన బుర్ర అంతలా తిరుగుతుంది. ఇది ఎంత పెద్ద మిస్టరీనో మీకు అర్థమయ్యే ఉంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.